హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ వ్యవసాయ కార్యక్రమాలు, మొక్కల యొక్క శాస్త్రీయనామాలు, వన్య సాగు మొక్కలు. ఫస్ట్ వన్, రొట్టె తయారు చేసుకునే గోధుమ మొక్క శాస్త్రీయనామం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ట్రిటికమ్ ఈస్టివం. ఫస్ట్ వన్, సార్గం వల్గేర్ అంటే జొన్న శాస్త్రీయనామం. పెనిసిటమ్ టైఫాయిడమ్ అనగా సజ్జల శాస్త్రీయనామం. ఎలిసిన్ కొరకానా అంటే రాగులు శాస్త్రీయనామం. కిందివి గడ్డి మొక్కల వంశానికి చెందుతాయి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తృణధాన్యాలు, ధాన్యాలు. అవే పప్పులు అయితే మనకి ఫ్యాబేసి కుటుంబానికి చెందుతాయి. నెక్స్ట్, సువాసనల నూనెలకు ఒక ఉదాహరణ. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. టేకు చెట్టు యొక్క శాస్త్రీయ నామం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ టెక్టోనా గ్రాండిస్. టేకు శాస్త్రీయనామం టెక్టోనా గ్రాండిస్. అజాడిక్టా ఇండికా అంటే వేప. డాల్బెజియా లాటిఫోలియా అంటే ఇండియన్ రోజ్వుడ్. సోరియా రోబస్టా అంటే సాలు వృక్షం. డాల్బెజియా లాటిఫోలియా నరమామిడి మొక్క. మొక్కలను ఉపయోగించి ఏ వైద్య విధానంలో వ్యాధులకు చికిత్స చేస్తారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆయుర్వేదం. మొక్కలు క్రింది వాటి సహాయంతో పిండి పదార్థాలు తయారు చేస్తాయి. మొక్కలు క్రింది వాటి సహాయంతో పిండి పదార్థాలు తయారు చేస్తాయి. ఆన్సర్ మొక్కలు క్లోరోఫిల్ యూజ్ చేసుకొని పత్రంలోని కాంతి, నీరు, కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కావున మొక్కలను స్వయం పోషకాలు అంటారు. జియామైస్ అనేది ఏ ధాన్యపు శాస్త్రీయ నామం? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మొక్కజొన్న. గోధుమ ట్రిటికమ్ ఈస్టివం. జొన్న సార్గం వల్గేర్. వరి వరైజా సెటైవా. వేరుశనగ శాస్త్రీయ నామం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అరాకిస్ ఐపోజియా. ఫస్ట్ వన్, బ్రాసికా వల్రేషియా. బ్రాసికా వల్రేషియా అంటే ఆవా. ఇలిసిస్ గైనెన్సిస్ అంటే పామ్ ట్రీ. సెసామమ్ ఇండికమ్ అంటే నువ్వులు. వేప శాస్త్రీయ నామం. వేప శాస్త్రీయ నామం ఏంటి మనకి? అజాడిరెక్టా ఇండికా. సోరియా రొబస్టా. సోరియా రొబస్టా అంటే సాలు వృక్షము. అరాకిస్ ఐపోజియా అంటే వేరుశెనగ. డాల్బెజియా లాటిఫోలియా అంటే ఇండియన్ రోజ్వుడ్ నరమామిడి. క్వినైన్ అనే ఔషధము ఈ మొక్క బెరడు నుండి లభిస్తుంది. క్వినైన్ అనే ఔషధము ఈ మొక్క బెరడు నుంచి లభిస్తుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సింకోనా ఆఫిసినాలిస్. అలా కాకుండా ఇంకేమున్నాయి మనకి? ఎట్రోపా బెల్లడోనా. దీని నుంచి ఎట్రోవిన్ లభిస్తుంది. పెపావర్ సామ్నిపరం. పెపావర్ సామ్నిపరం నుంచి నల్లమందు మొక్క ఇది. దీని నుంచి మార్ఫిన్ లభిస్తుంది. నెక్స్ట్, డిజిటాలిస్ పర్పూరియా. దీని నుంచి డిజిటాలిన్ లభిస్తుంది. నెక్స్ట్, నీలగిరి తైలం యొక్క శాస్త్రీయ నామం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ యూకలిప్టస్. నెక్స్ట్, క్యాంపర్ అనే ఔషధము చర్మ వ్యాధులు, చెవిపోటును తగ్గిస్తాయి. ఇది ఏ మొక్క? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ తులసి మొక్క. తులసి మొక్క యొక్క శాస్త్రీయ నామం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఆసిమం సాంక్టమ్. ఫలాల నుండి నార లభించే మొక్క శాస్త్రీయ నామం. ఫలాల నుండి నార లభించే మొక్క శాస్త్రీయ నామం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కాకస్ న్యూస్పర్. అంటే మన కొబ్బరి చెట్టు ఫలం నుంచి మనకి ఏం లభిస్తుంది? నార లభిస్తుంది. హైబిస్కస్ కన్నాబినస్ అంటే గోంగూర. ట్రిటికమ్ ఈస్టివం అంటే గోధుమ. క్రోటలేరియా డెనిషియా అంటే జనుము. పత్తి మొక్క శాస్త్రీయ నామం.
ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ గాస్పియం హెర్బేషియం. సెసామం ఇండికం ఏ మొక్క శాస్త్రీయనామం? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ నువ్వులు. మినుములు శాస్త్రీయ నామం. మనకి వరి తర్వాత పండే పంటలో మినుములు, పెసలు, వీటిని మినుములు శాస్త్రీయనామం ఏంటి? ఫేసియోలస్ ముంగో. అలా కాకుండా ఇంకా ఏమైనా మనకి ఫేసియోలస్ ఆరియస్ అంటే పెసలు, సెసామం ఇండికా అంటే నువ్వులు శాస్త్రీయనామం, బ్రాసికా వల్రేషియా అంటే ఆవ శాస్త్రీయనామం. నెక్స్ట్ ఆన్సర్ ఏంటి? మినుములు శాస్త్రీయనామం ఫస్ట్ ఆప్షన్ ఫేసియోలస్ ముంగో. ఫ్యాటీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఏ నూనెలో ఉంటాయి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సన్ఫ్లవర్ నూనె. పెసలు శాస్త్రీయ నామం. సెకండ్ ఆప్షన్ ఫేసియోలస్ ఆరియస్. బియ్యం పిండిని దీనికి ఉపయోగిస్తారు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. వరైజా సెటైవ్ అనే శాస్త్రీయనామం గల వరిని పండించే ప్రదేశం? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆసియా. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మనీలా. వరైజా సెటైవా ఇండికా రకం వరి ఎక్కడ ప్రజాదరణను పొందింది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇండియా. ఇప్పుడు సాగులో ఉన్న మొక్కలలో ఉన్న మంచి లక్షణాలు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ నిల్వ నీటిలో మొలవగల శక్తి. వన్యజాతి వరి మొక్కల సంఖ్య? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 18. ప్రస్తుతం సాగులో ఉన్న వరి వంగడాలు సుమారుగా? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 1300. వన్యజాతి మొక్కల విత్తనాలు ఎలా వ్యాప్తి చెందుతాయి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. గాలి, నీరు, జంతువుల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. కలుపు మొక్కలు సాగు మొక్కలతో ఈ విషయంలో పోటీ పడతాయి. కలుపు మొక్కలు సాగు మొక్కలతో ఈ విషయంలో పోటీ పడతాయి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.